ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు. అందు నిమిత్తమై దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 119వ కీర్తన 97 నుంచి 99 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నీ ధర్మశాస్త్రమును నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏమంటున్నాడనంటే, జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము అనేది ఈ రోజున చాలామందికి అర్థం కావట్లేదండి. ఆ జ్ఞానాన్ని దేవుడే ఇవ్వాలి తప్ప ఇంకా ఏ విధమైనటువంటి ఎవరు కూడా జ్ఞానాన్ని ఇవ్వలేరు. అయితే ఈ జ్ఞానం అనేది అంటే మన అనుదిన జీవితంలో జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. చదువుకున్న పిల్లవాడికి అవసరం, చదువులో మంచి జ్ఞానం కావాలి. అలాగే చదువుకున్న తర్వాత పరీక్షలు రాయడానికి మంచి జ్ఞానం కావాలి. ఆ పరీక్షలు రాసిన తర్వాత ఉద్యోగానికి మంచి జ్ఞానం కావాలి. అలాగే ఉద్యోగం చేయడానికి మంచి జ్ఞానం కావాలి. వ్యాపారం చేయడానికి జ్ఞానం కావాలి. కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కావాలి. ఇలా ప్రతి విషయంలో బిడ్డలను పెంచడానికి జ్ఞానం కావాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ జ్ఞానము ఎలా వస్తుంది అని అంటే, కొంతమంది అంటారు చదివితే వస్తుందని. చదువుకున్న వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు కాదండి. అర్థమవుతుందండి? చదువుకుంటే రాదు జ్ఞానము, దేవుడిస్తే వస్తుంది జ్ఞానం. అయితే చాలామంది అంటే సీరియల్ చూస్తే వస్తుంది, సినిమాలు చూస్తే వస్తుంది అని వాళ్ళు ఏంటంటే ఆ విధంగా నెతుకుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అయితే దేవుడు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, సినిమాలు చూస్తే ఎలా దొంగతనం చేయాలో చెప్తుంది. సీరియళ్ళు కుటుంబము ఎలా చిన్నాభిన్నం అయిపోవాలో ఆ జ్ఞానాలు నేర్పుతాయి మనకి. దైవజ్ఞానం నేర్పవండి. ఈ లోకంలో బతకడానికి దేవుని జ్ఞానం కావాలా? ప్రతి విషయానికి దేవుడి జ్ఞానం కావాలి. కుటుంబ పోషణ నిమిత్తం నువ్వు వ్యాపారం చేయాలంటే దేవుని జ్ఞానం కావాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే దేవుడి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము అది నిజమే ఎవరిస్తారు ఈ జ్ఞానము అని అంటే, భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని జ్ఞానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకి మించిన జ్ఞానము నాకు కలగచేచితివి అని దావీదు భక్తుడు అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి నీ శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఇస్తాడు అని అంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు జ్ఞానించాలి, బైబిల్ని నువ్వు చదవాలి. ఈ రోజున డిగ్రీ చదివినోడు కూడా బైబిల్ చదువుతూ రాదండి. మరి జ్ఞానం ఎలాగొస్తుంది అని అంటే, దేవుడు మాత్రమే ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము వివేకం అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని యొద్ద నుండే వస్తాయి. కాబట్టి ఆ యొక్క దేవుడు నీకు ఇవ్వాలంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, దేవుని మీద నమ్మకము ఉంచాలి. అప్పుడే దేవుడు నీకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి జ్ఞానము ఒకవేళ నీకు కొదువుగా ఉందేమో, కుటుంబాన్ని పోషించుకోవడానికి జ్ఞానం కొదువుగా ఉందేమో, వ్యాపారం చేయడానికి జ్ఞానం కొదువుగా ఉందేమో, ఒకవేళ అన్ని విషయంలో కూడా జ్ఞానం కొదువుగా ఉందేమో, ఇప్పుడైతే దేవుని వాక్యం విన్న తర్వాత నేను కూడా ప్రభువా నాకు తగిన జ్ఞానం ఏముండని మనం ప్రార్థన చేసుకోవాలి. సొలొమోను మహారాజు చిన్న వయసులోనే రాజు అయ్యాడు. మనందరికి తెలుసు. ఆయన ఆస్తులు అంతస్తులు అడగలేదండి. ఏమడిగాడంటే, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానం నాకు ఇవ్వండి ఆయన ప్రార్థన చేశాడండి. జ్ఞానంతో పాటు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తి అంతస్తులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కేవలం జ్ఞానం అనేది ఉంటే, వివేకం అనేది ఉంటే, తెలివి అనేది ఉంటే ఎలాగైనా బతికేస్తాం. ఈ లోకంలో ఉన్న తెలివి వేరే, అతి తెలివితేటలు ఉంటాయి చాలామందికి. అతి తెలివితేటలు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే గమ్మున త్వరగా పతనమైపోతారు, మళ్ళీ కోలుకోవడం అనేది అసంభవం. అందుకనే కోలుకోలేక చాలామంది అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోవాలని డిసైడ్ అయిపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎలా బతకాలి ఈ లోకములో అని నీకు అనిపిస్తే
దేవుడే నాకు జ్ఞానం ఇవ్వాలి, ప్రభా నాకు జ్ఞానం ఇవ్వని మన దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ యొక్క జ్ఞానం నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి, మన అందరి జీవితాల్లో మరి ఉపయోగపడడానికి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకే వందనం, నీకే స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మంత్రమ తండ్రి. అవును తండ్రి, ఈ లోక జ్ఞానము తండ్రి విరితనం లాంటిది ప్రభా. కాబట్టి నాన్న, ఈ లోక జ్ఞానం వస్తుందని ప్రభా చదువుకున్న జ్ఞానం లేదు. అయినా సినిమాలు, సీరియళ్ళు చూస్తూ జ్ఞానం సంపాదించుకోవాలని చాలామంది ప్రభా మరి వెళుతున్నారు తండ్రి. కాబట్టి యవనస్తులు పాడైపోతున్నారు తండ్రి. ఆయన కాబట్టి నాయన, విన్న వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం తండ్రి. జ్ఞానం ఇచ్చేవాడు నువ్వు, పోషించేవాడు నువ్వు, ఆయన పరలోక రాజ్యంలో తీసుకెళ్లేవాడు నువ్వు. కాబట్టి నీ యందు ప్రభా జ్ఞానం కలిగి, నీ యొక్క ధర్మశాస్త్రంలోనే, నీ యొక్క బైబిల్లోనే జ్ఞానం ఉంది. ఈ అపార జ్ఞానం ఉంటే ఈ లోకంలో ఎలాగైనా బతికేయచ్చు, అలాగే పరలోక రాజ్యంలోకి ఎలా చేరాలో ప్రభా ఈ యొక్క బైబిల్ మాకు నేర్పుతుంది ప్రభా. బైబిల్ పట్ల మంచి జ్ఞానాన్ని ప్రభా మేము నేర్చుకుని నీకు నిజమైనటువంటి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని యేసయ్య ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.